నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కడప పులివెందులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఎన్నడూ కూడా 30 సంవత్సరాలకు పైమాటే అసలు స్థానిక ఎన్నికలు అనేవి జరిగేవి కావు. ఎప్పుడు కూడా ఏకగ్రీవం అని చెప్పేసేవాళ్ళు. అయితే మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత అయితే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గారు 6,735 ఓట్ల మెజారిటీతో ఘనంగా గెలవడం జరిగింది. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూస్తారు ఈ యొక్క విజయాన్ని మీరు? అంటే ఎప్పుడు కూడా 30 సంవత్సరాల తర్వాత గెలవడం జరిగింది టీడీపీ. అక్కడ టీడీపీ జెండా ఎగరడం జరిగింది పులివెందులలో. ఎలా చూస్తారు? ఇది పులివెందుల ప్రజల విజయం. ఈ విజయం పులివెందుల ప్రజలకు అంకితం. ఎందుకంటే దీనికంటే ఇంకేం చెప్తాం. వాళ్ళు పులివెందుల ప్రజలు 30 ఏళ్ళగా నిరంకుశత్వానికి అరాచకత్వం చేతిలో వాళ్ళ కాళ్ళ కింద ఉన్నారు. ఈరోజు వాళ్ళకు ఓటు వేసే అవకాశం వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో ఈరోజు పులివెందుల ప్రజలు రాష్ట్రానికి చూపించారు. ఎందుకంటే 30 ఏళ్ళగా అక్కడ ఎన్నికలు లేవు. ఏకగ్రీవం, బలవంతపు ఏకగ్రీవాలు. ఎవరన్నా ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా కిడ్నాపులు చేసి, రౌడీజం చేసి, గూండాయిజం చేసి ఒక కుటుంబం చేతిలో ఉండేదాన్ని ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలు జరిపి, ఒకప్పుడు ఏకగ్రీవాలే, కనీసం పోటీ కూడా ఉండేది కాదు. ఈరోజు ప్రజాస్వామ్యం విల్లుతుంది అనే దానికి ఒక్క మాట చెప్పాలనుకుంటే, మొన్న పోటీకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 11 నామినేషన్లు పడ్డాయంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మేము ఏ విధంగా స్వేచ్ఛ ఇచ్చామనేది. ఇంకొకటి, అక్కడ అందరూ ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం అందరూ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజలు మొన్న శాంతియుతంగా జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడం జరిగింది. ఓటు వేసిన తర్వాత ఈరోజు తీర్పు రావడం జరిగింది. ఈ తీర్పు ఎలాగంటే, ఒకటి, కూటమి ప్రభుత్వం 1 ఇయర్ గవర్నమెంట్కి ఒక మెమరాండంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక రెఫరెన్స్గా. ఎందుకంటే 1 ఇయర్ అయింది, ఏం చేశారు అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు చాలామంది అంటూ ఉన్నారు. దానికి సమాధానం పులివెందుల ప్రజలు చెప్పారు. అభివృద్ధి చేస్తే ఏ ప్రాంతంలో అయినా గెలవచ్చు, సంక్షేమ ఫలాలు అందిస్తే ఏ ప్రాంతంలో అయినా గెలవచ్చు, ప్రేమతో గెలవచ్చు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నిరూపించింది. ఎందుకంటే 30 ఏళ్ళగా అక్కడ ఎన్నికలు అనేది జరగలేదు. ఈరోజు చూస్తే ఓటర్ స్లిప్పుల్లో కూడా కొంతమంది చూస్తే మాకు ఓటేసే అందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలని చెప్పి ఈరోజు ఓటర్లు అక్కడ చెప్పారంటే ఎంత భావోద్వేగంతో వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు అఖండ మెజారిటీ ఇచ్చారు. ఈ మెజారిటీ అనేది కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. 1 ఇయర్ సాధించిన విజయాలకి ఒక చిహ్నంగా చెప్పుకోవచ్చు ఈ తీర్పు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా పులివెందుల అభివృద్ధి చేస్తాం. ఆ పులివెందుల అభివృద్ధికి నాటి నుంచి నేటి వరకు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడింది. గతంలో 2017-18 ఆ రోజుల్లో గండికోట ద్వారా పులివెందులకు నీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా పులివెందుల ప్రాంతంలో రైతులకి డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు పులివెందుల ప్రజలు వాళ్ళు కృతజ్ఞతాభావంతో ఈరోజు ఓటేశారు తెలుగుదేశం పార్టీకి. మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రాంతంలో విద్యను ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మా రైతులకు అండగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము ఆయన రుణం తీర్చుకోవాలని పులివెందుల ప్రజలు కసితో వచ్చి ఓటేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, ప్రజల్ని గెలిపించారు. ఈరోజు గెలిచింది కూటమా, తెలుగుదేశం పార్టీనా ఇంకొకటే కాదు, ఈరోజు ప్రజలు గెలిచారు పులివెందుల్లో. ఎందుకంటే నిరంకుశత్వాన్ని ఎదిరించి, ఎందుకంటే అటుపక్కేమో ఒక రాక్షసుడు సొంత కుటుంబ సభ్యుల్ని, సొంత చిన్నాన్నను కూడా చంపిన వ్యక్తులు, అలాంటి వ్యక్తుల్ని ఎదుర్కొని ఈరోజు ప్రజలు గెలిచారు. ప్రజాస్వామ్యం గెలిచింది పులివెందుల్లో. ఈ విజయం ఎవరిదంటే పులివెందుల ప్రజల విజయం. ఇదేదో తెలుగుదేశం పార్టీతో కూటమి అలయన్స్తో కాదు, ఈ విజయం పులివెందుల ప్రజల విజయం. ఈ విజయాన్ని పులివెందుల ప్రజలకు అంకితం చేస్తున్నాం. పులివెందుల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చింది. ఆ మాటకు కట్టుబడి రానున్న రోజుల్లో పులివెందులను కూడా అభివృద్ధి చేసి పులివెందులను కూడా అభివృద్ధిలో నెంబర్ 1గా పెంచుతాం. ఈరోజు కొంతమంది అడగచ్చు ఎలా గెలిచారని. అభివృద్ధి చేస్తే, సంక్షేమ ఫలాలు అందిస్తే, సంస్కరణలు తీసుకొని వస్తే ఏ ప్రాంతంలోనైనా గెలవచ్చని నారా లోకేష్ గారు మంగళగిరిలో నిరూపిస్తే, ఈరోజు పులివెందుల్లో కూడా అదేవిధంగా 1 సంవత్సరం రోజుల్లో సుపరిపాలన అందించాం. ఆ సుపరిపాలన మెచ్చి ఈరోజు పులివెందుల ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. ఆ విజయం పులివెందుల ప్రజల విజయం. ఈ విజయాన్ని పులివెందుల ప్రజలు ఇదే స్ఫూర్తితో ముందుకు రావాలి. రానున్న రోజుల్లో రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా పులివెందులకు అభివృద్ధికి కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. గతంలో గండికోట ద్వారా నీళ్ళు అందించాం. రేపు రానున్న రోజుల్లో అక్కడ పండించే పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉద్యానవన పంటలను ఎంకరేజ్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. అయితే జగన్ గారు ఆరోపించేది ఏంటంటే పోలీసులను వాడుకొని మీరు రిగ్గింగ్ చేశారు ఎన్నికల్లో ఓని చెప్తున్నారు కదా, ఎట్లా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మాటలు అయిపోయిన శకం, ఇంకా ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో వ్యక్తిగతంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, పోలీసులు ఇది అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వచ్చారు, కానీ అరెస్ట్ చేయలేకపోయారు. ఈరోజు
రాష్ట్రంలో ఉండే ఒక కానిస్టేబుల్ హౌస్ అరెస్ట్ చేశాడు అవినాష్ రెడ్డిని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏపీ పోలీస్. పులివెందుల పోలీస్ ఆ విధంగా చేశారు. ఇప్పుడు ఒక అతను తాగేసి వచ్చి ఒక గంజాయి బ్యాచ్ పోలీస్ని అంటూ ఉంటే ఈరోజు ఆ పోలీస్ ఏమన్నాడు, పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా అన్నాడు. అంటే ఒక నేరస్తుడి వైపు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. అది ఆయన వ్యక్తిగతం వదిలేస్తున్నాం, ఎందుకంటే ఆయన మెంటాలిటీ అలాగుంది. మళ్ళీ డీజీపీని డిఐజీని నిలబట్టుకొని వాడు వీడు గాడు అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకటి అది మీ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోండి. పోలీసుల్ని వాడు గీడు, మీకంటే పెద్దవాళ్ళని వయసులో వాడు గీడు అంటే ఎవరు చూస్తూ ఉండరు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి హర్షించరు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాస్వామ్యంలో మంచిని మెచ్చుకుంటారు. ఎందుకంటే ఈరోజు వచ్చిన ఈ విజయం పులివెందుల ప్రజల్లో వారిని తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధికి చిహ్నంగా భావిస్తున్నాం. ఎందుకంటే మొన్న సుపరిపాలన తొలియేడు కార్యక్రమంలో కూడా గ్రామానికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక మాట అన్నారు ప్రజలందరూ. ఏమ్మా అని అక్కడ తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు రెడ్డివారి శ్రీనివాసరెడ్డి గారు వెళ్తూ ఉంటే ఆయన అంటే ఏమమ్మా ఆమె తల్లికి వందనం అందరికి వస్తుందంటే వస్తుంది. గతంలో ఎంతమందికి వచ్చిందమ్మా అంటే ఒక్కరికి వచ్చిందనే వాళ్ళు. ఇప్పుడు ఎంతమందికి వచ్చిందమ్మా అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి వచ్చిందమ్మా అని అందరికి అదే విధంగా వస్తుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పారు తన నియోజకవర్గ ప్రజలకు కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అన్నదాత సుఖీభవ ఇచ్చారు, అదేవిధంగా తల్లికి వందనం ఇచ్చారు, రేపు ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా నేతన్న భరోసా ఇచ్చారు, మత్స్యకార భరోసా ఇచ్చారు. పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి గతంలో 3,000 ఇచ్చేవాడు వికలాంగులకి, ఈరోజు 6,000. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పెంచింది 0, గుండు 0. ఈరోజు దానికి డబుల్ చేసిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఈ విధంగా అభివృద్ధి చేసింది, ఈ విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉంది. ప్రతి ఇంటి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది. మన ఓటుతో మనం ఇంకా బలపరుచుదాం అని చెప్పి ఈరోజు మారెడ్డి లతారెడ్డి గారిని అఖండ విజయంతో పులివెందుల ప్రజలు గెలిపించారు. అయితే పులివెందుల ప్రజలు ఎంత ఘన విజయం ఇచ్చారు కదా కూటమి ప్రభుత్వానికి. సో ఏ విధంగా అండగా ఉండబోతున్నారు వాళ్ళకి? రేపు రానున్న రోజుల్లో అన్ని విధాలుగా పులివెందుల అభివృద్ధి కూడా చేయడానికి తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది. తెలుగుదేశం పార్టీకి అన్ని ప్రాంతాలు ఒకటే. ఎప్పుడైనా కానీ అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు ఈ 3పైనే తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. అధికారమైనా ప్రతిపక్షమైనా అది ఏ నియోజకవర్గమైనా. గతంలో 40 ఏళ్ళగా ఒక్కసారి కూడా పులివెందుల అవకాశం కల్పిన రోజుల్లోనే గండికోట ద్వారా కృష్ణా జలాలని పులివెందుల ప్రాంతం పైన పారించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఓట్లేసి మమ్మల్ని బలపరిచారు కాబట్టి రేపు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే పులివెందుల్లో మనం చూసుకుంటే నీళ్ళు అందిస్తే బంగారం పండుతుంది. ఇప్పుడు అక్కడ అరటి పంటలు ఇవి ఎక్కువ పండిస్తూ ఉంటారు. అలాంటి రైతులకి అండగా ఉంటాం. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో పులివెందుల్లో రోడ్లు లేవు, ఆ రోడ్లు కూడా వేపిస్తాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాలతో సమతుల్యంగా వాళ్ళ ఎమ్మెల్యే పట్టించుకోకపోయినా పులివెందుల ప్రజలు మా పైన బాధ్యత పెట్టారు. రాష్ట్రం అంతా మేము అధికారంలో ఉన్న మా ప్రభుత్వం ఖచ్చితంగా పులివెందుల రూపురేఖలను మార్చడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. పులివెందుల రూరల్ మండలానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఈ విజయం పులివెందుల ప్రజల విజయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన నిజంగానే పులివెందుల ప్రజలు అంత అసంతృప్తిగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఎన్నికలు సడన్గా పెట్టంగానే ఇంత తీర్పు ఇచ్చారు కదా, ఎట్లా చూస్తారు? అది పులివెందుల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి ఇచ్చారు అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 40 ఏళ్ళగా 50 ఏళ్ళగా ఒక కుటుంబం చేతిలో ఉన్నారు. వాళ్ళు మార్పు కోరుకున్నారు. ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం అన్నీ చేయగల సత్తా ఈ ప్రభుత్వానికి ఉంది అని నమ్మారు. 1 సంవత్సరంలో సుపరిపాలన అందించారు. ఖచ్చితంగా మనం ఇలాంటి వ్యక్తులను బలపరిస్తే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని భావించి ఈరోజు పులివెందుల ప్రజలు గెలిపించారు. ఇది పులివెందుల ప్రజల గెలుపు. ఎందుకంటే 30 ఏళ్ళగా వాళ్ళు ఓటు అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు 60 ఏళ్ళు ఉండే వాళ్ళు అసలు వాళ్ళ జీవితంలో స్థానిక సంస్థల్లో ఓటు వేయలేదు. ఈరోజు ఓటేసే అవకాశం కల్పించాం. ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఆ రోజు ఏమన్నారు, ఓటు అనేది ఒక ఆయుధం అన్నారు. ఆ ఆయుధంతో మీరు మీ తలరాతన మార్చుకోవచ్చు అన్నారు. అలాంటి ఓటు అనే ఆయుధాన్ని వీళ్ళు రౌడీజం, గుండాయిజంతో అణిచివేశారు. ఈరోజు వాళ్ళ చేతికి, ఓటర్ల చేతికి ఆ ఆయుధాన్ని ఇచ్చాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేసుకోమని. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు చోట్లు వేసుకున్నారు. ఈరోజు వాళ్ళు గెలిపించారు. వాళ్ళు మెచ్చిన నాయకుడు, నచ్చిన నాయకుడు వాళ్ళు గెలిపించుకున్నారు. ప్రజలు గెలిపించారు. ఈ విజయం ఇది ప్రజల గొప్పతనం. ఇది ప్రజల గొప్పతనం, ఇది ప్రజల విజయం. 2029 ఎన్నికల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీటుకి ఎసరు పెట్టే ప్రయత్నం అయితే ఉంటుందా? ఒకటి, ఇంకా దానికి 4 ఏళ్ళ సమయం ఉంది. కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఏంటంటే అన్ని ప్రాంతాలని సమానంగా న్యాయం చేయాలి, అన్నిటికీ అభివృద్ధి చేయాలి, ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి ఫలాలు అందించాలి, ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ పెట్టుకొని ఆ విజన్కి తగ్గట్టుగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్స్ తయారు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా పులివెందులకు కూడా తయారు చేస్తాం, పులివెందులు కూడా అభివృద్ధి చేస్తాం. ఫైనల్గా ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజలే సర్వాధినేతలు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మే సిద్ధాంతంతో మా పార్టీ నడుస్తూ ఉంటుంది. ఈరోజు ప్రజలు దేవుళ్ళు. అలాంటి దేవుళ్ళు ఈరోజు వాళ్ళు ఓట్లు వేసుకొని వాళ్ళు గెలిపించారు. ఈరోజు వాళ్ళే గెలిచింది.
ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచారంటే ప్రజలు గెలుస్తారు. ఈరోజు వాళ్ళ గెలిపిదిగా మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో 4 ఏళ్ల తర్వాత అనేది ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేసుకుంటూ పోతే రేపు ప్రజలే ఇస్తారు తీర్పు. ఈరోజు మేము మాట్లాడడం కన్నా ప్రజలు మాట్లాడితే బాగుంటుంది. పులివెందుల పైన కూడా చాలామంది చాలా మాట్లాడారు, కానీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత అందరూ కామైపోయారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏంటంటే అభివృద్ధి చేస్తుంది, సంక్షేమ ఫలాలు అందిస్తుంది, ఈ యువతని ప్రపంచానికి ఒక శక్తులుగా తయారు చేసి ముందుకు అందిస్తుంది. ఈ విధంగా ఏవైతే వినూత్నమైన ఆలోచనలు చేసి ప్రజల కోసం పనిచేస్తుంది, ఈ విధంగా పనిచేసే పార్టీ కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఆలోచనలతో అలాంటి దాంతో ముందుకెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తాం. ఈ మధ్యలో ఇంకెంతమంది ఎవరేమనుకున్నా అది మేము పట్టించుకోవడం అవసరం లేదు. మా లక్ష్యం, మా క్లియర్ విజన్ ఉంది ఏంటంటే అభివృద్ధి చేయాలి, సంక్షేమ ఫలాలు అందించాలి, సంస్కరణలు తీసుకొని రావాలి, ప్రపంచానికి ఏమవసరమో ఆ శక్తిని మనం ఇవ్వగలగాలి అనే విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఒక లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఒక విజన్ ఉంది, ఆ విజన్కి తగ్గట్టుగా ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఆ విజన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉండే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందో ఆ విధంగా ముందుకెళ్తూ రానున్న రోజుల్లో అభివృద్ధిని చేస్తాం, సంక్షేమ ఫలాలు అందిస్తాం. ఇదే క్లియర్ కట్గా చెప్పేది. ఈరోజు విజయం కూడా ప్రజల విజయం, ప్రజల విజయం. ప్రజలు గెలిచారు, ప్రజాస్వామ్యం గెలిచింది. ఫైనల్గా ఒకే మాట ఏంటంటే పులివెందుల ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటేస్తే ఎలా ఉంటుందో ఈరోజు చూసాం. ఖచ్చితంగా ఈ స్వేచ్ఛని వాళ్ళకి అందించాం. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆగస్టు 14న ఈరోజు పులివెందులకు స్వాతంత్రం వచ్చిందని ఈరోజు పులివెందుల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా దీనికి కట్టుబడి ముందుకెళ్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.